For the circuit shown in figure, obtain the value of I of t when the switch is closed at t equal to 0. కింద ఒక సర్క్యూట్ ఇచ్చారు, క్లోజ్డ్ సర్క్యూట్, దానికి ఒక స్విచ్ కనెక్ట్ చేశారు. ఓకేనా. సో ఇది సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. ఆర్ వచ్చి రెసిస్టెన్స్ వచ్చి 10 ohms, ఇండక్టెన్స్ ఎల్ ఈక్వల్ టు 0.1 హెన్రీస్, కెపాసిటెన్స్ 10 మైక్రోఫారెడ్స్ అండ్ సప్లై వోల్టేజ్ V ఈక్వల్ టు 5 volts. అయితే ఇందులో ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అంటే ఐ ఆఫ్ టీని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకేనా. ఆ ఐ ఆఫ్ టీని బేస్ చేసుకొని టైం పీరియడ్ 0 ఉన్నప్పుడు ఎంత వస్తుంది ఫ్లో ఆఫ్ కరెంట్ సర్క్యూట్లో. ఒకవేళ ఇన్ కేస్ టైం పీరియడ్ అనేటువంటిది అంటే వెన్ స్విచ్ అనేది క్లోజ్ చేసినప్పుడు, ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేసి సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆ స్విచ్ని మనం క్లోజ్లోనే ఉంచితే అంటే సరే ఆ టైం పీరియడ్కి ఎంత ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అయింది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఫ్రమ్ ద అబౌవ్ సర్క్యూట్ గివెన్ డేటా ఈజ్ V ఈక్వల్ టు 5 volts, రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 10 ohms, ఇండక్టెన్స్ L ఈక్వల్ టు 1 henries and capacitance E equal to 10 microfarads, that is equal to 10 into 10 to the power minus 6 farads. The above circuit is under damped, alpha is less than omega naught with 0 initial energy. The transient current for a DC source is I of t equal to V by L into omega d e power minus alpha t sin omega d into t. That one is ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఫిక్స్డ్ ఫార్ములా. సో దీన్ని ఇట్లానే గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ట్రాన్సియంట్ కరెంట్ ఫర్ డీసీ సోర్స్కి ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు V by L ఒమేగా డి ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ సైన్ ఒమేగా డి ఇంటూ టీ. ఏదైతే మనం సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఉంటుందో ఆ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్కి మనము ట్రాన్సియంట్ అనాలసిస్లో కరెంట్ ఐ ఆఫ్ టీని మనం డిఫైన్ చేసి ఉంటాం. మళ్ళీ ఇక్కడ డిరైవ్ చేయాలంటే కష్టము. ఆ ఫార్ములాని మనం డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటాం అనమాట. దాన్ని అట్లానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇన్ కేస్ ప్రాబ్లం కోసం అయితే, డెరివేషన్ కోసం అయితే ఆల్రెడీ మనం సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ డెరివేషన్ చేసాం కదా, ఆ డెరివేషన్ని మనం డిరైవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఎగ్జామ్లో కనుక డెరివేషన్ ఇస్తే. కానీ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఫార్ములాని ఇట్లానే గుర్తుపెట్టుకోండి. చూసినట్లయితే ఈ ఫార్ములాలో వోల్టేజ్ V ఇచ్చేసాడు ఇన్పుట్లో. ఓకేనా. తర్వాత ఇండక్టెన్స్ L ఇచ్చేసాడు ఇన్పుట్లో. బట్ కానీ ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు. అదేంటంటే ఒమేగా డి అంటే డాంపింగ్ ఫ్రీక్వెన్సీ అని అర్థము. ఆ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ అనేది గివెన్ డేటాలో ఇవ్వలేదు. ఆ డాంపింగ్ ఫ్రీక్వెన్సీని ఆల్ఫా అంటే ఇక్కడ డాంపింగ్ రేషియో అని అర్థం. ఆ డాంపింగ్ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాంతోపాటు కార్నర్ ఫ్రీక్వెన్సీని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే మనం కరెంట్ ఐ ఆఫ్ టీని క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మనము ఫ్రమ్ ద అబౌవ్ ఫార్ములా ఆర్ఎల్సి కార్నర్ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/√LC. ఇది ఫిక్స్డ్ ఫార్ములా అనమాట ఫర్ ఆర్ఎల్సి సర్క్యూట్. సో ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/√LC అంటే దాంట్లో ఎల్ వాల్యూ ఇచ్చారు 0.1 అండ్ కెపాసిటెన్స్ C ఇచ్చారు 10 మైక్రోఫారెడ్స్. సో 10 మైక్రోఫారెడ్స్ అంటే 10 into 10 to the power of minus 6. సో ఆ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గాట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఈక్వల్ టు 1000 radians per second. సో నెక్స్ట్ ఆల్ఫా అంటే డాంపింగ్ ఫ్యాక్టర్. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఆ డాంపింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆల్ఫా డాంపింగ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఫిక్స్డ్ ఫార్ములా ఫర్ ఆర్ఎల్సి సర్క్యూట్. ఫర్ ఆర్ఎల్సి సర్క్యూట్ డాంపింగ్ ఫ్యాక్టర్ వచ్చి సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్కి ఆల్ఫా ఈక్వల్ టు R/2L. సో దాని నుంచి రెసిస్టెన్స్ మనకి ఆల్రెడీ తెలుసు 10 ohms. తర్వాత ఇండక్టెన్స్ 0.1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గాట్ 50 per second అనమాట. సెకండ్కి 50 డాంపింగ్ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట. సెకండ్ పవర్ -1 అంటే 1/second అనే అర్థం. సో అది ఎట్లా అవుతుందంటే 50 per second కింద కన్సిడర్ చేస్తాం. దెన్ నెక్స్ట్ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా డి ఈక్వల్ టు √ω0² - α². ఎందుకు మనం ఈ డాంపింగ్ ఫ్యాక్టర్ని తర్వాత కార్నర్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చిందంటే, డాంపింగ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీగా కార్నర్ ఫ్రీక్వెన్సీ కావాలన్నమాట. సో కార్నర్ ఫ్రీక్వెన్సీ లేకుండా డాంపింగ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి
ఇక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేసాము అండ్ డాంపింగ్ ఫ్యాక్టర్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు ఒమేగా డి ఈక్వల్ టు రూట్ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా కార్నర్ ఫ్రీక్వెన్సీ అండ్ డాంపింగ్ ఫ్యాక్టర్. ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఒమేగా డి ఈక్వల్ టు రూట్ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్. సో ఇక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ స్క్వేర్ని నేను ఎట్లా రాసుకుంటున్నాను అంటే ఇక్కడ వచ్చినటువంటి 1000 ఏదైతే ఉందో అది 10 క్యూబ్ అవుతుంది. ఓకేనా. సో ఆ 10 క్యూబ్ ఏదైతే ఉందో అది రూట్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే 10⁶ అవుతుంది అనమాట. అంటే డబల్ అవుతుంది. ఓకేనా. ఇది రూట్ వాల్యూ యాక్చువల్గా. సో రూట్లోకి మనం వాల్యూ తీసుకున్నది అవుతుంది కాబట్టి 10⁶ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 50 ఉంది. ఆ 50కి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ కాబట్టి 50 స్క్వేర్ అయింది ఇక్కడ. ఓకేనా. దాన్ని మొత్తం సాల్వ్ చేస్తే 998.74 రేడియస్ పర్ సెకండ్ వస్తుంది. నెక్స్ట్ ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫార్ములా మళ్ళీ నేను ఇక్కడ రీరిటర్న్ రాస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ రాసాము, దాన్నే ఇక్కడ రీరిటర్న్ రాస్తున్నాను. v/L ఇంటూ ఒమేగా డి ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ సైన్ ఒమేగా డి టీ. ఓకేనా. సో ఇక్కడ ఆల్ఫా ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు వి ఇచ్చాడు 5 volts. సో ఎల్ 0.1 ఒమేగా డి ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసాము 998.74 దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. తర్వాత ఆల్ఫా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం 50. సో ఈ పవర్ మైనస్ 50t సైన్ ఒమేగా డి డైరెక్ట్గా వాల్యూ తీసుకుంటాం 998.74 ఇంటూ టీ వచ్చింది. ఇది మనకు వచ్చినటువంటి టోటల్ కరెంట్ వాల్యూ. ఓకే. సో ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 0.05 వస్తుంది. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ అట్లానే రాసాను. ఇది ఫైనల్గా మనకు వచ్చినటువంటి ఫ్లో ఆఫ్ కరెంటు త్రూ ఇన్ దిస్ సర్క్యూట్. అయితే ఈ ఫ్లో ఆఫ్ కరెంట్లో ఐ ఆఫ్ టీ అనేది ఇఫ్ టీ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఐ ఆఫ్ టీ కరెంట్ అనేటువంటిది ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ పవర్ 0 పెట్టామనుకో ఏమవుతుంది, ఈ పవర్ 1 అవుతుంది. ఇక్కడ సైన్ ఈ 998.74 అంటే ఇంటూ టీ ప్లేస్లో 0 పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది, ఇది సైన్ 0 అయితే సైన్ 0 ఎంత 0. సో ఆ 0 తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకో 0 అయిపోతుంది. అంటే ఏమవుతుంది, టోటల్ కరెంట్ అనేటువంటి 0 అయిపోతుంది. ఈ స్విచ్ని కనుక మనం టర్న్ ఆన్ చేయకపోతే ఇందులోకి ఇక్కడ మనం పవర్ సప్లై ఇచ్చిన ఫ్లో ఆఫ్ కరెంట్ ఉండదు కాబట్టి అప్పుడు కరెంట్ అనేది 0 అనమాట. అంతే కదా. సో అందుకోసమే ఎట్ టీ ఈక్వల్ టు 0 seconds టైం పీరియడ్ దగ్గర స్విచ్ అనేది టర్న్ ఆఫ్లో ఉంటుంది. అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది 0 అవుతుంది కంప్లీట్గా. ఒకవేళ మనము అట్లీస్ట్ 1 second అన్న ఆ పర్టికులర్ స్విచ్ని టర్న్ ఆన్ చేస్తే అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఆ క్లోజ్డ్ సర్క్యూట్లోకి ఫ్లో అవుతుంది కాబట్టి అప్పుడు మనకి కొంత కరెంట్ అనేది వస్తుంది అనమాట. ఆ వచ్చినటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ టైం పీరియడ్ వీ కెన్ ఆపరేట్ దట్ స్విచ్ దట్ స్విచ్ ఇన్ టర్న్ ఆన్ కండిషన్. బేస్డ్ ఆన్ దట్ వీఆర్ టేకింగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ హియర్. అట్లీస్ట్ 1 second తీసుకున్నాం అనుకో ఇక్కడ 50 into 1 ఇక్కడ సైన్ ఇక్కడ కూడా 1 అవుతుంది. అప్పుడు నీకేమవుతుంది, సర్టైన్ కరెంట్ అనేది వస్తుంది అనమాట ఐ ఆఫ్ టీ అనేది. ఓకేనా. అంటే స్విచ్ అనేటువంటిది ఓపెన్ సర్క్యూట్లో ఉంటే అంటే స్విచ్ని క్లోజ్ చేయకపోతే అప్పుడు టైం పీరియడ్ అనేది 0 అవుతుంది. అప్పుడు అందులో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ కూడా 0 అయిపోతుంది. ఈ టైం పీరియడ్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంటైర్ కరెంట్ అనేది 0 అవుతుంది. అట్లీస్ట్ 1 second కానీ లేకపోతే 2 seconds 3 seconds మనకి ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ మనం దాన్ని టర్న్ ఆన్లో ఉంచాలనుకుంటామో అంత డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ మనం టర్న్ ఆన్లో ఉంచితే మనకి దాన్ని బేస్ చేసుకొని ఆ సర్క్యూట్లో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. అది మనం ఈ టైం పీరియడ్లో డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఎంతసేపు మనం ఆ సర్క్యూట్ని రన్ చేసామనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కరెంట్ వస్తుంది. ఇప్పుడు 20 seconds అనుకో అప్పుడు 50 into 20 ఇక్కడ కూడా into 20 అవుతుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో వస్తుంది అనమాట.